ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఇప్పుడు నూనె మాగాయ కలపడం చూపిస్తానండి. నూనె మాగాయ ఎలా పెట్టాలో. ఒక 5 కాయలు ఇలా ముక్కల్లా తరిగి పొద్దున సాయంత్రం దాకా ఎండలో పెట్టానండి. ఇవి ఎండలో పెట్టిన ముక్కలు. ఇలా తొక్క తీసేసి పల్చగా ఇలా తరుక్కోవాలండి. ఒక రోజు ఎండలో పెడితే సరిపోతుందండి. మరీ ఎండిపోక్కలేదు ఇవి. కొంచెం తడి లేకుండా ఎండిపోతే చాలండి. ఇలా ఎండేవి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాం కదండి ఇందాక. ఆ పొడి ఒక పావు గ్లాస్ అనుకోండి, ఇది వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందండి. ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ వేస్తానండి. ఇదిగోనండి, ఒక స్పూన్ వేసాను. తర్వాత దీంతో ఏమో 2 గ్లాసులు కారం వేసుకుందామండి. ముక్కలను బట్టి వేసుకోవాలండి. ఇవి పెద్ద కొలతలు అవి ఏమి ఉండవండి. మనం తిని కారాన్ని బట్టి. నేనైతే బళ్ళారి కారం వాడుతున్నానండి. కమ్మగా ఉంటుంది కాబట్టి. మీకు కొంచెం ఇంకా కావాలనుకుంటే గుంటూరు కారం కలుపుకోండి, బాగుంటుంది. ఇదిగోనండి, ఒక గ్లాసు వేసాను. ఇంకో గ్లాసు కూడా వేస్తున్నానండి. 2 గ్లాసులు పడుతుంది. అదిగోనండి, ఇదిగోనండి, ఇంకో గ్లాస్ కూడా వేసాను. కొంచెం ఆపాను, మరీ కారం ఎక్కువైపోతే తినలేం కదా. మనం ఉప్పు కూడా సరిగ్గా చూసి వేసుకుందామండి. ఇదిగోనండి, నేను ఒక గుప్పుడు ఇలా వేసాను. ఇంకొంచెం వేసుకుందాం, చూసి వేసుకుందామండి. ఇంకా ఎక్కువ కావాలనుకోండి చూసి వేసుకుందామండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి చాలా కష్టం కదండి. మళ్ళీ పాడైపోతుంది సరుకు అంతాను. అందుకని కొంచెం కలుపుకునేటప్పుడు తక్కువే వేసుకోవాలండి. తర్వాత ఒక 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ తిరగేసుకుంటాం కదండి. అప్పుడు చూసుకుని కావలిస్తే కొంచెం కలుపుకోవాలి, లేదా సరిపోతే సరిపోతుందండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇదిగోనండి, కొద్దిగా. ఇప్పుడు ఇందులో నూనె వేసుకుందామండి. ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదండి. 1 నెల 2 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందేమోనండి. నేనైతే 1 నెల 2 నెలలు ఉంచుతానండి దీన్ని. ఇదిగోనండి, మామూలు మాగాయ కంటే ఈజీ అండి ఇది. ఎందుకంటే ఓటలు తీయడం, ఎండ పెట్టడం, ఈ యాతనంతా ఉండదండి. చక్కగా ఒక రోజులో అయిపోతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నూనె మాగాయ పాళ్ళు కుదిరాయి అనుకోండి, సూపర్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోనండి, ఇలా కలిపేసుకున్నాం కదా. మొత్తం కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకుని ముక్కల్లో వేసేసుకుందామండి. ముక్కలు ఇందులో పెట్టాను కదా, ఈ ముక్కల్లో వేసేసుకుందాం. ఇదంతా ఈ మొత్త. ఇదిగోనండి, ఇలా వేసేస్తున్నాను. ఇదిగోనండి, చక్కగా కారం బాగుందండి. బళ్ళారి కారం ఎర్రగా ఎంత బాగుందో అనండి. మరీ ఎక్కువ కారం అయితే లేదు, కమ్మగానే ఉంది. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకుందామండి. కొంచెం నూనె వేసుకుందాం. ఇది కలిపేసిన తర్వాత నూనె వేసుకుందామండి. కొద్దిగా నూనె వేసుకుని ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఇంకో గ్లాసు కారం వేసుకుందాం. ఇంకో గ్లాస్ కారం వేసుకుందామండి. ముక్కలను బట్టి వేసుకోవాలండి. కొంచెం తడి పొడిగా ఉంది కదా, అది కొంచెం మళ్ళీ కలవాలి కదా. ఇందులో 2 స్పూన్లు ఇది వేసుకుందామండి. మెంతిగుండా ఆవుగుండా కలిపింది ఉంది కదా, ఇదో స్పూన్ వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఇదిగోనండి, దీంట్లో నూనె వేసుకుందాం. ఇందులో కూడా కొంచెం నూనె వేసుకుందామండి. ముక్కలు బాగానే ఎండేయండి. బాగా ఎండలు గట్టిగా ఉన్నాయి కదండి, అందుకని అంత పడుతుంది అనుకోలేదు నేను. కొంచెం బాగానే ఎండేయండి ముక్కలు మాత్రం. చక్కగా ఎండిపోయే ముక్కలు. ఇప్పుడు ఇదంతా కలిపేద్దామండి అందులో. మీకు మొత్తం అంతా కలిపేశాక ఒకసారి చూపిస్తానండి.
ఇది అది మొత్తం కలిపేసి ముక్కలకు పట్టిలా చేస్తాను, అప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి, నూనె మాగాయకి ఇలా ఆవాలు మెంతులు ఇలా ఎర్రగా వేయించుకుని చల్లారిపెట్టి మిక్సీ పట్టుకోవాలండి. ఇది చల్లారాక మిక్సీ పడతానండి. ఇలా దోరగా వేయించుకోవాలి. చక్కటి వాసన వస్తుందండి రెండు వేగాక. ఇలా వేయించుకుని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని అప్పుడు నూనె మగాలో వేసుకోవాలండి. చూపిస్తానండి ఇది చల్లారిన తర్వాత. ఇదిగోనండి, నూనె, పప్పు నూనె కొంచెం గోరువెచ్చగా వెచ్చ చేసి ఇంగు వేసానండి. ఇది ఇలా ముక్క ఇంగు అనమాట అండి, చాలా మంచి వాసన ఇస్తుంది. దీన్ని గోటంలో వేసుకుని కొంచెం ఇలా దంచేసుకోవాలండి. దంచేసుకుంటే మొత్తం వాసన అంతా పడుతుంది అనమాట అండి. ఒకసారి దంచేసుకుందాం. ఇదిగోనండి, మొత్తం దంచేసాను. ఇప్పుడు ఈ ఇంగు అంతా మనం ఇందులో వేసేసుకుందామండి. నలిగిపోయిందండి మెత్తగాను, మంచి ఇంగు వాసన వేస్తుంది. ఈ నూనె మాగాయలో ఇంగు నూనె కాచి పోసుకోవాలండి, చాలా బాగుంటుంది, గుమగుమలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ నూనె పోసేస్తున్నానండి. మొత్తం కలిపేద్దామండి ఒకసారి. చూసారా ఎంత ఎర్రగా ఉందో, చాలా ఎర్రగా బాగుందండి. ఈ నూనె మాగాయ చాలా బాగుంటుందండి. మాగాయ మామూలు మాగాయ ఒక రుచి అయితే ఈ నూనె మాగాయ ఒక రుచి అనమాట అండి. కంపల్సరీ పెడుతూ ఉంటాను నేను ప్రతి ఏటాను. బాగుంటుందండి, మా పిల్లలకి ఇష్టం. మా అమ్మ చాలా బాగా పెట్టిద్దండి ఇది. అప్పటి నుంచి మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను ఇది. ఇంకోనండి, మొత్తం అంతా ఇలా వచ్చేసింది నూనె మాగాయ అండి. చూసారా ఎంత బాగుందో. ఇదిగోనండి నూనె మాగాయ. ఈ ఊరగాయల కాలంలో రకరకాలు అన్నీ పెడుతూ ఉంటామండి. అందులో భాగంగా ఇదో నూనె మాగాయ అనమాట అండి. చాలా బాగుంటుంది. అన్నంలో చక్కగా పప్పు నూనె వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకు తిన్నారనుకోండి, చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా ఈ పచ్చడి? ఇదో వెరైటీ అండి, ఒక్కొక్క వెరైటీ ఒక్కోలా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక్కొక్క కాయ 2 కాయలు కూడా ట్రై చేసుకోవచ్చండి. కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే, అలవాటైన వాళ్ళైతే ఎక్కువ పెట్టుకుంటారనుకోండి. నేను ఇది ఒక 5 కాయలు పెట్టానమాట అండి, బాగుంటుందని చెప్పేసి మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి, చూసారండి.